ఒక బిడ్డను నవమాసాలు మోసి కనిపించిన తల్లి మరో బిడ్డను కళ్ళ చూడకుండానే కడుపులోనే పోగొట్టుకుంటే ఆ బాధ వర్ణించరానిది అంటుంది బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ. ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా సినిమాల్లో అలరించిన రాణి ముఖర్జీ గత కొంతకాలంగా అడపాదడపా చిత్రాల్లో మాత్రమే కనిపిస్తుంది. గత సంవత్సరం తీవ్ర రక్తస్రావం అయి ఒక బిడ్డను పురిట్లోనే కోల్పోయినట్లు తాను తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నవమాసాలు మోసి అపురూపంగా అల్లారు ముద్దుగా పెంచాలి అనుకున్న బిడ్డ ప్రమాదవశాత్తు కడుపులోనే చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం తన వయసు 46 సంవత్సరాలు. తనకు పెళ్ళై ఒక కూతురు కూడా ఉంది. అయితే మరో బేబీ కోసం గత 7 సంవత్సరాలుగా ట్రై చేశామని, చివరికి లాస్ట్ ఇయర్ ప్రెగ్నెన్సీ వచ్చిందని, కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదని భావోద్వేగానికి గురైంది. ఇక తాను పిల్లలను కనే వయసు కూడా దాటాను అని వెల్లడించింది. ఇలాంటి సమయంలో తన కూతురు అధిరాను బాగా చూసుకుంటే చాలని, తన వయసు ఇప్పుడు 8 సంవత్సరాలు అని తెలిపింది. కానీ తనకు ఆడుకోవడానికి ఒక తమ్మున్నో చెల్లినో ఇవ్వలేకపోయాను అనే బాధ తనను వెంటాడుతుందని చెప్పింది. సెలబ్రిటీలు చాలా మంది లేట్ వయసులో పెళ్లిళ్లు చేసుకోవడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయని, పిల్లలు కావాలి అనుకుంటున్న వారెవరైనా సరే త్వరగానే పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని సూచించింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని